హలో గైస్, నేను మీ శివన్. రీసెంట్గా మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తే వాళ్ళు డ్రెస్ అయితే డిజైన్ చేయించుకున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. సో ఏంటి డ్రెస్ ఇంత డిఫరెంట్గా ఎలా డిజైన్ చేయించుకున్నారు ఏంటి అని అడిగితే వాడు నాకు ఒక కంపెనీ పేరు చెప్పాడు. వాళ్ళు నీట్గా డిజైన్ చేసిస్తారు, మనకి ఎట్లా కావాలంటే అట్లా డిజైన్ చేపిస్తారు అంటే. సో అయితే అడ్రస్ చెప్పు అని చెప్పాను, వాళ్ళు నాకు చెప్పారు. సో ఏంది అట్లా చేపిస్తారు, నేను కూడా అంటే ఒక ఫ్రెండ్కి గిఫ్ట్ ఇద్దామని చూసాను. సో ఎట్లా ఉంది ఏంటో చూద్దామని అయితే వచ్చేసాను ఈ కంపెనీ దగ్గరికి. సో ఒకసారి చూద్దాం ఏంటో ఉందో లోపలది. ఇక్కడ అయితే ఇదంతా కంప్యూటరైజ్డ్లా ఉంది, మెషిన్స్ అన్నీ. నెక్స్ట్ ఇటు సైడ్ రా, వీళ్ళంతా ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళ ఉన్నారు ఇక్కడ వచ్చేసి. బాగుంది. వెరీ హ్యాపీ టు మీట్ ఎంటీసీ, గ్రేట్ మీట్, అమేజింగ్, గ్రేట్ వర్క్. ఫీడ్బ్యాక్స్ కూడా అయితే చాలా బాగున్నాయి. వీళ్ళందరూ మేబీ వర్క్ నేర్చుకున్న వాళ్ళు, సిస్టమ్స్ తీసుకున్న వాళ్ళు తెలీదు. ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కుందాం వాళ్ళని. ఓ చాలా మిషన్స్ ఏ ఉన్నాయి ఏడైతే. ఆటోమేటిక్ మెషినింగ్ వర్క్. ఇదంతా చాలా బాగుంది. ఇక్కడ ఎవరు కూడా లేరు, ఆటోమేటిక్గా వర్క్ అయితే చేసుకుంటుంది అది. మేబీ ప్రోగ్రామింగ్ ఏమైనా ఇచ్చారేమో. చాలా బాగుంది. ఇదేంది ఇది? ఇది ఫాల్స్ సెట్ చేస్తున్నట్టున్నది. బా, ప్రతిదీ ఒక వర్కే రన్ అవుతుంది ప్రతి మెషిన్ మీద. హలో మేడం. హాయ్ అండి. హాయ్ శివ. భవ్య ప్లీజ్. అదే మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, అంటే వాళ్ళ పెళ్ళికి ఒక డ్రెస్ చేయించుకున్నట్టు మీ దగ్గరే, చాలా బాగుందని చెప్పాడు. సో ఏంది ఎంత డిఫరెన్స్ ఏముంది, అంత బాగా ఎలా చేస్తారో నేను చూద్దామని వచ్చేసాను. సో మీ వెడ్డింగ్ కూడా ప్లాన్ చేస్తున్నారా? నా వెడ్డింగ్ కాదు, మీ ఫ్రెండ్ వెడ్డింగ్ చేద్దాము అంటే వాళ్ళు కూడా ఇంకా క్లారిటీ తెలుస్తుంది. మేము నమ్మలేకపోయాం యాక్చువల్లీ, అంత వర్క్ ఒక చిన్న మెషిన్ మీద చేస్తారా అంటే నమ్మలేకపోయాం. నిజంగానే అవుతుందా అని ఒకసారి చూద్దామని వచ్చేసాను. తప్పకుండా అండి, మీకు చూపిస్తాను. నేను యాక్చువల్గా ఏ మిషన్ మీద ఏ వర్క్ వేసామో చూపిస్తాము, మా కాన్సెప్ట్ ఏంటి. సో చాలా మందికి మీరు అడిగిన డౌట్ ఎంతో మందికి ఉంది, మీ ద్వారా ఈ డౌట్ ని క్లియర్ చేసేద్దాం. పదండి. ఇవన్నీ మా సర్టిఫికేషన్స్ అండి, కంపెనీకి సంబంధించినవి. చాలానే ఉన్నాయి కానీ. అవును. సో ప్రోడక్ట్ కన్నా ముందు దీని మీద ఏవేవి అవుతాయని చూపిస్తాను. సో ఇవన్నీ ఫోటో ఎంబ్రాయిడరీస్, పెయింటింగ్ లా ఉంటాయి, బట్ అన్ని థ్రెడ్ తో కాదు కదండి, మొత్తం ఫోటో ఎంబ్రాయిడరీస్ మనం థ్రెడ్ తో వేసాము. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం థ్రెడ్ తో వేస్తాం. అప్పుడు బాహుబలిలో ఆమె ఫేమస్ కాబట్టి అది వేసాం అనమాట. అవునవును, అసలు మొత్తం పెయింటింగ్ లా అనిపిస్తున్నాయి, ఎంబ్రాయిడరీ లా అసలు కనిపించట్లేదు. ప్రతి దాని మీద మనం వర్క్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు, ఇది వెల్వెట్ క్లాత్, ఇవి కాటన్ క్లాత్స్. ఓకే. సో అన్నిటి మీద చేసుకోవచ్చు. ఇవన్నీ కామన్ థింగ్స్, మనము బ్లౌజెస్ మీద జరీతో వేసేవి. సో మీ ఫ్రెండ్ది మీరు చూసి వచ్చింది ఇది అనమాట. ఇదే కదా మీరు చూసింది, ఈ పీసే కదా. సో ఇది వచ్చేసి ఏంటంటే మన మిషన్ మీద, మన 20x48 మిషన్ మీద, ఎంటీసీ మిషన్ మీద వేసాం. ఇది మొత్తం థ్రెడ్ తో వేసిందే. సో ఇది వేయడానికి మాకు కనీసం ఒక 15 days అయితే పట్టింది. సో ఇట్స్ అ లవ్ స్టోరీ ఆఫ్ అ కపుల్ అనమాట. సో దే ఆర్ ద కపుల్. ఆ కపుల్ ది లవ్ స్టోరీ వాళ్ళే అనమాట. సో వీళ్ళు, సో వాళ్ళ మెమరీస్ అన్ని వాళ్ళు రికార్డ్ చేసి భద్రంగా దాచుకోవాలి అనుకున్నారు. డీటెయిల్ గా డేట్స్ ఉంటాయి, వాళ్ళు ట్రావెల్ చేసిన ప్లేసెస్ ఉంటాయి. మీరు ఇది చూసారు కదా. సో ఇది వాళ్ళ ఫస్ట్ బయటికి వెళ్ళిన ఫ్లైట్ టికెట్స్ అనమాట. అండ్ ఇది వాళ్ళ ఒక లవ్ లెటర్ లో ఈ సీన్స్ అనమాట. సో ఇది విండో దగ్గర వాళ్ళిద్దరు ఉన్నారు. ఇది వాళ్ళ డాగ్, ఇది వాళ్ళ హైడ్ అండ్ సీక్ ఆడుతున్నది. అండ్ దిస్ ఇస్ ద బిల్డింగ్ వేర్ దే స్టేడ్ అనమాట. సో పైన అబ్బాయి, కింద అమ్మాయి. సో బిల్డింగ్ మీద వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు భద్రంగా ఉంచాలి. సో వాళ్ళు వచ్చారు మా దగ్గరికి ఒక కాన్సెప్ట్ తీసుకొని ఎలా చేద్దాము అని. సో మేము అప్పుడు చెప్పాము, అక్కడ ఇక్కడ ఎందుకు ప్రింటింగ్ అనుకొని వచ్చారు వాళ్ళు, లేదు ఎంబ్రాయిడరీతో చేద్దాము అని. అండ్ ఇది బాయ్ది అనమాట. సో ఇది వచ్చేసి ఈయన వచ్చేసి యానిమల్ లవర్. డిజైన్ కూడా చాలా బాగుందండి. సో మీరు ఇక్కడ దీంట్లో చాలా మెయిన్ గా చూడాల్సింది ఈ డాగ్. ఈ డాగ్ తన పెట్ చిన్నప్పుడు చనిపోయారంట. సో ఈ డాగ్ హార్ట్ కి దగ్గరలో ఉండాలి. అండ్ పత్తు అనేది గర్ల్ నేమ్ అనమాట.
ఓ సో అది ఎక్కడ రావాలి అనమాట. సో అది ఈ అంటే కాన్సెప్ట్. వాళ్ళు ఇచ్చారా మీకు మాకు ఇట్లా కావాలి వాళ్ళు అంటే మనకు చెప్పారనమాట, మా ఈ లవ్ స్టోరీలో ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయని. సో మనం దాని మీద డిజైన్ చేసాం అకార్డింగ్లీ. సో మనకి డిజైనర్స్ ఉన్నారనమాట. సో వాళ్ళు ఒక కాన్సెప్ట్తో వచ్చినప్పుడు మనం వాళ్ళకి చెప్పాము. సో ప్యానెల్ వేసి వాళ్ళు ఇక్కడ నాకు ఇదే రావాలి. సో ఇది వాళ్ళు చిన్న గిఫ్ట్ చేసుకున్న జార్స్ కానివ్వండి, వాళ్ళు ట్రావెల్ చేసేసిన ప్లేసెస్, వాళ్ళు ఫస్ట్ టైం తిన్న దోశ కూడా ఉంటది మీకు నిజంగా ఇది. ఇద్దరు కలిసి వాళ్ళు పల్లి చట్నీ అండ్ అల్లం చట్నీతో తిన్నది. సో ఎవ్రీథింగ్ 127 months అయిందని. సో టోటలీ 10 years ఆఫ్ లవ్ కదా. సో చాలా ఇన్ డెప్త్ గా వెళ్ళారు. వాళ్ళ డేట్స్ వాళ్ళు ముద్దుగా పిలుచుకున్నారు. May 2022లో వాళ్ళ ఎంగేజ్మెంట్ అయిందనమాట. సో బేసికలీ దే ఆర్ అనంతపూర్ కపుల్. సో దీన్ని బేస్డ్ అవుట్ చేసుకొని చాలానే వచ్చాయి. సో బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యాక్చువల్లీ మేము కూడా వచ్చింది అందుకని ఎట్లా చేస్తున్నారు ఏంది అని. సో ఇలాంటివి కాకుండా మనం నార్మల్ గా ట్రెడిషనల్ గా ఉండే ఈ వేర్స్ కూడా చూసుకోవచ్చు, చేసుకోవచ్చు. ఇవి కానివ్వండి, మీకు ఇందాక నేను చూపించాను కదా ఫోటో ఎంబ్రాయిడరీస్. సో ఓకే ఇట్లా ఉంటుందా బయట ఎలా ఫ్రేమ్ చేయకముందు. సో మంచి కలర్ కాంబినేషన్స్ తో పెట్టుకోవాలి. కానీ ఇది కూడా మనకి ఏంటంటే ఎవరైనా చేసుకునే ప్రోడక్ట్ అనమాట. మన మిషనరీ మీద చేస్తారు, ఎంబ్రాయిడరీ మిషన్ మీద. మీకు నేను వర్క్ ఎలా అవుతుందో కూడా చూపిస్తాను, మిషనరీ పార్ట్స్ ఇవి కూడా చూపిస్తాను. సో ఎగ్జాంపుల్ గా ఇక్కడ మనం ఆల్రెడీ ఈ మిషన్ మీద రన్ అవుతుంది. సో ఇది చూసుకోవచ్చు. ఇది యాక్చువల్గా పెద్ద ఫ్రేమ్ అంటాం అనమాట, 20x48. సో మనం ఈ లెహెంగా వేసాం కదా, ఈ ఫ్రేమ్ ఏరియా మిషన్ ఇది. సో ఇంత పెద్ద ఫ్రేమ్ ఏరియా మిషన్ కి మనం ఇంత చిన్న ఒక ఫ్రేమ్ పెట్టేసి దీని మీద మనం వర్క్ వేస్తున్నాం. ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక చిన్న బ్రాండ్, అతను ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నాడు. సో వాళ్ళు వచ్చారనమాట మన దగ్గరికి, మాకు ఎంబ్రాయిడరీ వర్క్ వేసి ఇవ్వండి అని. సో మన మిషన్ మీద మంచి క్వాలిటీ ఉంటుంది కాబట్టి జనరల్లీ వాళ్ళు ఎగ్జాక్ట్లీ అదొక లైఫ్ ఆఫ్ అన్ హ్యూమన్ అనమాట. వాళ్ళది ఒక బ్రాండ్, బ్యాక్ వచ్చేసి లైఫ్ వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి వాళ్ళ బ్రాండింగ్ వస్తుంది. అలా చేసుకుంటారు. సో మన ఈ మిషన్ మీద రైట్ ఫ్రమ్ స్మాల్ ఫ్రేమ్ నుంచి లార్జ్ ఫ్రేమ్ వరకు అన్ని పెట్టుకోవచ్చు. లెహెంగాస్ నుంచి ఫోటో ఎంబ్రాయిడరీస్ వరకు, బ్లౌజెస్ వరకు అన్ని వేసుకోవచ్చు అనమాట. ఈ మెషిన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అసలు మెషిన్ స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా స్టార్ట్ చేసుకునే మిషన్ బిజినెస్ ఏది అంటే మన ఎంటీసీ అని చెప్పొచ్చు మీరు. ఇది యాక్చువల్గా ఇది బిజినెస్ ఐడియానే. సో ఈ బిజినెస్ ఐడియా నుంచి వచ్చిన ఐడియానే ఇది. ఓకే, నాకు ఒక డౌట్ వచ్చింది, మీరు ఒక బిజినెస్ ఫ్యాక్టర్ కూడా అన్నారు. అంటే ఇది ఎట్లా చేసుకోవచ్చు, అంటే ఎంప్లాయీస్ చేసుకోవచ్చా లేదంటే నార్మల్ గా హౌస్ వైఫ్ ఉంటారు కదా వాళ్ళు? లేదండి, ఎవరైనా సరే, బీట్ అది ఎంప్లాయీ కానివ్వండి, లేకపోతే అన్ఎంప్లాయిడ్ కానివ్వండి, హౌస్ వైఫ్ కానివ్వండి, బొటిక్ వాళ్ళు, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఐడియా. బేసిక్ గా బొటిక్ వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు. లేదు యాక్చువల్ గా స్టార్టింగ్ లో అందరూ అలానే అనుకున్నారు. కానీ మీకు తెలుసా, ఇది ఒక హ్యాండిక్యాప్స్ కి కూడా చాలా మంచి బిజినెస్ ఐడియా. డెఫెండమ్ వాళ్ళకి కూడా, లేకపోతే నీస్ పని చేయని వాళ్ళకి, ఎవరికైనా బికాస్ ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ మిషన్. నేను మీకు దీని ఆపరేషన్ చూపిస్తాను, చాలా సింపుల్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ తో పని లేకుండా, మీకు అందరికీ తెలుసు ఇప్పుడు చాలా యూట్యూబ్ ఫేమస్ అయిపోయింది కదా. సో ఎవరైనా మనం చూస్తే చదువుకొని వాళ్ళు కూడా ఒక స్మార్ట్ ఫోన్ తో యూట్యూబ్ చూస్తున్నారు. సో అదన్నా చాలా హార్డ్ ఏమో స్మార్ట్ ఫోన్, ఇది చాలా ఈజీ. సో మనకి దీనికి ఇది యాక్చువల్ గా అనమాట మన 20x48 ఫ్రేమ్ ఏరియా మిషన్. సో మనకి డిఫరెంట్ ఫ్రేమ్ ఏరియాస్ ఉంటాయి. సో నేను మీకు ఆ ఫ్రేమ్ ఏరియా మిషన్స్ కూడా చూపిస్తాను, బట్ దీనికోసం ఫస్ట్ చెప్తాను. సో మనకి ఇలా 10 inches స్క్రీన్ వస్తుంది. అండ్ చాలా సింపుల్ గా 1 2 3 4 స్టెప్స్ లో ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో మేము ఆల్రెడీ ప్రీ డిజైన్ పెట్టాం కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ స్టెప్ లో మనం డిజైన్ సెలెక్షన్ చేసుకుంటాం అనమాట. వెన్ బాక్స్ ఎల్లోగా ఉంది అంటే సెలెక్షన్ మోడ్ లో ఉంది, వెన్ ఇట్ ఈస్ ఆన్ రెడ్ మనం డిజైన్ సెలెక్ట్ చేసుకుంటాం సింపుల్ గా. సెకండ్ పేజ్ లో వెళ్తే ఏంటంటే ఎడిటింగ్ పార్ట్స్, మనకి డిజైన్ ఇలా కావాలా, ఉల్టా కావాలా, తిప్పి ఎలా అనేది అంటే మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ చేసేసుకోవచ్చు, చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు. సో థర్డ్ పార్ట్ లో ఏంటంటే కలర్ కాంబినేషన్. సో ఇక్కడ చూస్తే ఈ మొత్తం డిజైన్ కి 2 కలర్స్ ఇచ్చారు. సో ఇది 12 నీడిల్స్ ది మిషన్. సో మీరు ఇక్కడ ఏ కలర్ నెంబర్ ఇస్తారో అక్కడ ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. సో ఇక్కడ కలర్ కాంబినేషన్స్ ఇస్తాం. ఫోర్త్ పేజ్ లో ఏంటంటే ఇది ఫ్రేమ్ ఏరియా చెక్ చేస్తాం. సో మన క్లాత్ మీద మనకి వర్క్ ఎక్కడ రావాలి అని, అండ్ దెన్ ఇట్స్ స్టార్ట్. చాలా ఈజీ అండి. అండ్ కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి, చూడడానికి ఇంత పెద్దగా ఉంది, కరెంట్ ఎంత కన్సంప్షన్ అవుతుందో, అండ్ మేము చేయగలమా అనేది. చాలా ఒకవేళ ఓకే ఎవరికన్నా మనం సజెస్ట్ చేయాలంటే ఎట్లా చేయొచ్చు అండి? మిషన్స్ తీసుకోవడం, వాళ్ళకి వర్క్ నేర్పించడం ఎట్లా చేసుకోవచ్చు? సో జనరల్ గా అయితే మేము ట్రైనింగ్ పార్ట్ అంతా ఇస్తాం మా దగ్గరికి. మేము మొత్తం ట్రైనింగ్ ఇస్తాము. సో మేము బిఫోర్ మా మిషన్ తీసుకునేటప్పుడు ఒకసారి రమ్మంటాం.
ఓకే. అప్పుడు సర్వే చేయాలి కదా కంపల్సరీ, ఇట్స్ నాట్ ఎ స్మాల్ చిన్న చిన్న అమౌంట్ కాదు. సో వాళ్ళని రమ్మంటాము, వాళ్ళు వచ్చి మీరు చూసుకోండి, మీ చేతితో మీరు ఒక చిన్న బూటీ ఆర్ ఒక చిన్న వర్క్ వేయండి, మీకు తెలుస్తుంది ఓకే ఎలా ఉంటుంది, దీని వర్కింగ్ మోడల్ ఏంటి, మనకి దారాలు ఎలా ఉంటాయి, ఎలా ఎక్కించాలి, అవన్నీ చెప్తారు. ఒకవేళ అంటే మీరు అన్నారు కదా అంటే ఎటువంటి ఎడ్యుకేషన్ కూడా అవసరం లేదని చెప్పేసి అన్నారు, ఇవన్నీ మీరు సిస్టమ్ చూపిస్తా ఉన్నారు ఏదో పెద్దగా. ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో మేబీ లోపలే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనుకుంటా, వాళ్ళకి తెలియదు ఎట్లా అప్పుడు. సో మేము చిన్న బేసిక్ ట్రబుల్ షూటింగ్ చూపిస్తాం. అంటే బేసిక్ గా వచ్చేది ఏంటంటే ఇక్కడ మనకి బాబిన్ లో చిక్కుబడుతుంటది. సో మనం ఏంటంటే ఇలా జనరల్ దారం కూడా యూజ్ చేస్తాము, జరీ కూడా యూజ్ చేస్తాం. సో జరీ కొంచెం షైన్ ఉంటుంది కాబట్టి చిక్కుబడే ఛాన్సెస్ ఉంటుంది. ఈ టెన్షన్ అడ్జస్ట్మెంట్ చాలా మందికి రావు అనమాట, కొంతమందికి డిజైన్ కి చేంజ్. సో ఈ చిన్న చిన్న ట్రబుల్ షూట్స్ తో పాటు కొన్ని మేము చెప్తాం. సో అది వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కొంచెం ట్రైనింగ్ తీసుకొని వెళ్తారు, మళ్ళీ మిషన్ తీసుకెళ్ళినప్పుడు మా టీం ఉంటారు. అండ్ చాలా మేజర్గా ప్రాబ్లం వస్తే మెయిన్గా కంపెనీ పెట్టిందే ఇంత మంచి వర్క్ వేసినప్పుడు అంతే మంచి సర్వీస్ కూడా మేము ఇవ్వాలి కదా. సో మెయిన్గా పెట్టిందే సర్వీస్ ఓరియంటెడ్ మీద. సో మా టీం ఉన్నారు, మీకు 24/7 మీరు కాల్ చేసినప్పుడు వాళ్ళు అసిస్ట్ చేస్తారు. సో లేట్ నైట్స్ అయినా వాళ్ళు డ్రైవింగ్లో ఉన్నా కొంచెం డిలే ఉంటుంది అంతే తప్ప టెస్ట్ ఎవ్రీ టైం వాళ్ళు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. అంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్ అన్నారు కదా, ఇంకా అన్ఎంప్లాయిడ్స్ అన్నారు, ఇఫ్ ఇన్ కేస్ రూరల్లో ఉంటారు చాలా మంది, వాళ్ళకి తెలియదు కూడా ఎట్లా అసలు ఇవి ఉన్నాయని కూడా నాకు మేబీ తెలియదు అనుకుంటా. మగ్గం వర్క్ అంటే తెలుసు కానీ ఇట్లాంటి ఒకటి ఉన్నదని కూడా తెలియదు. వాళ్ళకి వరకు రీచ్ అవ్వాలంటే ఎట్లా? సో యాక్చువల్గా ఏంటంటే నిజం చెప్పాలంటే రూరల్లోనే చాలా మంది చూస్తారు ఇది. అవును, మేము ఇచ్చాము ఈ మిషన్స్ చాలా మటుకు. నేను ఫస్ట్ డైరెక్ట్ కస్టమర్కి ఇచ్చింది కూడా ఒక పల్లెటూరులో. తనకి ఇప్పటికీ స్టిల్ తను పచ్చ కలర్ ఎల్లో కలర్ అనే మాట్లాడతారు మేడం ఇప్పటికీ కూడా. బట్ ఒకప్పుడు ఇది ఒక జీవనాధారం, ఎందుకంటే ఇంత పెట్టి కొన్నప్పుడు. సో ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇంకా మార్కెట్లో కల్తీ ఎలా వస్తుందో దీంట్లో కూడా వచ్చేసింది. బట్ ఒక బ్రాండ్ని నమ్ముకొని మెయిన్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి తీసుకుంటే మిషన్లో ఏంటంటే స్టాండర్డ్ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఇది ఫుల్లీ అడ్వాన్స్డ్ మోడల్ కాబట్టి మనం కొంచెం హై మోడల్ తీసుకొని అడ్వాన్స్డ్గా తీసుకుంటే మనకి రొబస్టిక్గా 15 years గ్యారంటీ అండి. మిషన్కి ఎటువంటి డోకా రాదు. సో మీరు ఎలా క్వాలిటీని దించుకుంటూ వస్తే మీకు అలా అనేది క్వాలిటీ పోతుంది. సో మేము ఈ వర్క్ వేసినప్పుడు ఆల్మోస్ట్ నేను ఈవినింగ్ 5:30కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4 o'clock కంప్లీట్ చేసేదాన్ని. సో ఒక ప్యానెల్లో మనకి ఆల్మోస్ట్ 300 కలర్స్ ఉంటాయి. సో 300 కలర్స్ని మేము 12 needlesలో వచ్చేటట్టు కస్టమైజ్ చేయించి మేము ఒక్కొక్క దారం పెట్టేదాన్ని. సో 300 times మిషన్ నాకు ఆన్ ఆఫ్ అయ్యేది అండ్ నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఫ్రాంక్లీ 3 panelsని 4 times మనం రిపీట్ చేసాం దీని మీద. అండ్ ఇది వేసింది కూడా దీని మీదనే. సో నాకు ఎటువంటి ప్రాబ్లం ఏది రాదు. సో ఇలాంటి స్టాండర్డ్ మిషన్స్ తీసుకుంటే అదొక బెనిఫిట్. సో కొంచెం తక్కువ మోడల్లో తీసుకుంటారు. సో చాలా మటుకు ఏంటంటే ఆఫర్స్ తీసేసుకుంటారు, బయట ఆఫర్స్ వచ్చేసాయి, మాకు ఆఫర్లో గిఫ్ట్ వస్తుంది లేకపోతే ఇంకేదో వస్తుంది, కార్ వస్తుంది అని. సో చిన్న లాజిక్ అండి, ఎవరన్నా ఆఫర్ పెట్టారు అంటే దానికి లాభం పెట్టుకుంటే పెట్టారు కదా. మీరు అన్నారు బిజినెస్ ప్యాటర్న్ లో మనం మాట్లాడుతున్నాం కాబట్టి నేను చూసిన వరకు చాలానే ఉన్నాయి ఇట్లా వర్క్ చేసేవి. వాళ్ళకి అంటే మీరు రూరల్లో వాళ్ళకి కూడా సప్లై చేస్తా అంటున్నారు, వాళ్ళకి మీకున్న డిఫరెన్స్ ఇదేనా? మెయిన్ గా డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి థర్డ్ పార్టీస్ ఉంటాయి, మనకి ఏంటంటే థర్డ్ పార్టీ లేదు. మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి మేము. సో మాకు మధ్యలో ఏ డీలర్ డిస్ట్రిబ్యూటర్ ఉండరు అనమాట. సో అంటే ఒక 3-4 years బ్యాక్, నాట్ 3-4 years, కొంచెం అంతకన్నా ముందే. సో కోవిడ్కి ముందు మేము మంచి సర్వే చేస్తే మాకు తెలిసింది ఏంటంటే ఈ పార్ట్స్ లోపల ఏవైతే స్టాండర్డ్ పార్ట్స్ ఉంటాయి కదా అవి తీసేసి మనకి ఇలా 100 heads అవి ఉంటాయి కదా, సో లోకల్ పార్ట్స్ వేయడము అలా చేశారు. సో దానివల్ల కస్టమర్స్కి ఇబ్బందులు జరిగాయి. అది కాదు, మనం తీసుకుంటే ఇంకా డైరెక్ట్గా కస్టమర్స్కి ఇవ్వాలి అని మనం డైరెక్ట్గా కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. సో మార్కెట్లో కంపారిటివ్లీ మాది కొంచెం స్టాండర్డ్ ఎంతో ఉంటుందో అంతే క్వాలిటీ ఉంటుంది, అంతే ప్రైజింగ్లో కూడా ఉంటాం. బట్ ఇట్స్ అ నెంబర్ 1 బ్రాండ్. మీరు అది కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అంటే పెళ్ళి అయిన వాళ్ళు, పిల్లలతో ఉన్న వాళ్ళు, అరే నేను వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నా సరే, అరే ఇంత పెద్ద మెషిన్ ఉంది నేను మెయింటైన్ చేయలేనేమో, ఒకవేళ ఏదన్నా ఇంత పెద్ద మెషిన్ తెచ్చి ఇంట్లో పెట్టినా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుందేమో, అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎందుకు ఎంత నీకు ఏమవచ్చు
అట్లా ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అని అంటూ ఉంటారు జనరల్ గా బేసిక్ గా. కంపల్సరీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ హస్బెండ్ కూడా మేబీ అనే అవకాశం కూడా ఉంది. ఏంది ఇది ఎట్లా ఉన్నాయి, పోనీ ఏదైనా అయినా సరే నాకు కూడా తెలియదు, నీకు కూడా ఏం తెలియదు, ఏం చేద్దాం అనుకున్నా అనే అవకాశం ఉంది. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తాను? సో యాక్చువల్గా అలాంటివి చాలా మంది అంటారండి. వాళ్ళందరికీ ఎగ్జాంపుల్ ఎవరో నేను చెప్పలేను, బట్ నా ఎగ్జాంపుల్ నేనే ఇస్తాను. నేనే జాబ్ చేసేదాన్ని బిగినింగ్లో. సో జాబ్ చేస్తూ నేను ఈ ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పుడు మొత్తం జాబ్ పెట్టేసాను. సో నాలాగే ఎంతోమంది మిషన్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంట్లోనే గేటెడ్ కమ్యూనిటీస్లో పెట్టుకుంటారు. సో యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ కూడా, మీకు అలాంటిది ఏదైనా ఇష్యూస్ వచ్చినా మా సర్వీస్ టీమ్ మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. జనరల్గా అయితే ఇది రాదు. అండ్ ఇంకొక దీంట్లో మంచి బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఫుల్లీ ఆటోమేటెడ్. సో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నంతసేపు నేను ఇది ఆన్ చేశాను అనుకోండి, దానిపైన అది చేస్తూ ఉంటుంది, నా పని నేను చేస్తూ ఉంటాను. బయట ఒక మిషన్ చూసానండి వచ్చేటప్పుడు, ఎవరు లేరు, ఆటోమేటిక్ గా వర్క్ చేసుకుంటుంది. యాక్చువల్లీ మీకు అడుగుదాం అనుకున్నా. అదే ఎగ్జాక్ట్లీ. సో ఎగ్జాక్ట్లీ అండి, దాని పని అది చేస్తూ ఉంటుంది, మన పని మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మెయిన్ గా మనకు కావాల్సింది వర్కింగ్ క్యాపిటల్ కదా. అండ్ మనకి ఇంకేంటంటే దానికి సంబంధించిన స్పేస్ కావాలి, మనం మార్కెటింగ్ చేసుకోవాలి, చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి బిజినెస్. దీనికి అవన్నిటితో ఏం సంబంధం లేదండి. సో ఇప్పుడు సొసైటీ వాళ్ళు మనం క్వశ్చన్ చేసినా, ఇంట్లో హస్బెండ్ చేసినా, లేకపోతే ఎవరన్నా స్పెషల్గా నేను మీకు చెప్పాను కదా, ఒక హ్యాండిక్యాప్స్ కూడా ఎవరైనా ఇది చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఇంట్లో పెట్టుకొని బేసికలీ మనం రన్ చేసేసుకోవచ్చు. సో మనం మార్నింగ్ లేచినప్పుడు దీన్ని ఆన్ చేయొచ్చు, పడుకునేటప్పుడు బంద్ చేయొచ్చు. చాలా మంది అయితే కంటిన్యూస్గా 7 days రన్ చేసిన కస్టమర్స్ కూడా ఉన్నారు మా కస్టమర్స్. సో నథింగ్, వాళ్ళకి వచ్చిన కష్టం ఏం లేదు దీంట్లో. సో జస్ట్ మనం దారాలు ఎక్కించాలి, డిజైన్ పెట్టాలి, అంతే. డిజైనింగ్ ఎట్లా అండి? సో డిజైన్స్ అయితే మేము సప్లై చేస్తాము. అండ్ ఇద్దరు డిజైనర్స్ ను టైఅప్ అయి ఉన్నాం కాబట్టి వాళ్ళని మీకు ఇచ్చేస్తాము. వాళ్ళు మీకు అప్రోచ్ అయితే మీరు డిజైనింగ్ ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. సో మేమైతే ఆల్రెడీ మీకు 3000+ డిజైన్స్ అయితే ఇస్తాము. సో అవి కాకుండా లేటెస్ట్ గా ఏదైనా కొత్త డిజైన్స్ కావాలంటే మీరు తీసుకోవచ్చు. సో మీరు ఇందాక మాట్లాడుతూ ఒక క్వశ్చన్ అడుగు, నేను రూరల్ ఏరియాస్ లో లేకపోతే మగ్గం వర్క్ అదే చూసాను నేను అని. సో మీకు మగ్గం లాంటి మిషన్ కూడా చూపిస్తాను, వర్క్ చూపిస్తాను. తప్పకుండా ఉంది. సో మీరు అన్న ఈ మగ్గం లాంటి వర్క్ ఇదేనండి. సో మీరు ఇక్కడ టచ్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ. సో ఇది అంతా మన బీట్స్ వర్క్ అంటారు. సో ఇది యాక్చువల్గా బీట్స్ డివైస్. ఇదంతా మనం చేయాలి, అదే చేసేసుకుంటుంది. ఇది పూర్తిగా, ఇది మీరు ఇక్కడ గమనించారు కదా, ఇదంతా పూస వర్క్ అదే కుట్టింది. మనం ఏం స్టిచ్చింగ్ చేయలేదు దీనికి. సో ఒకప్పుడు ఒక హ్యాండ్ తో వేసేవాళ్ళు, బట్ దర్ ఈస్ ఎ డిఫరెన్స్. ఇది మగ్గంలా కనిపిస్తుంది, బట్ దిస్ ఇస్ నాట్ ఎంటైర్లీ మగ్గం. ఇది బీట్స్ వర్క్ అనమాట. సో ఇది ఒక క్లారిఫికేషన్ మీ వీడియో ద్వారా నేను మీ అందరికి చెప్పాలనుకున్నానండి. సో ఎస్, సో మీరు చెప్పండి కస్టమర్స్ కి. వై? బికాస్ చాలా మందికి ఇది ఒక డౌట్ ఉంది, ఇది ఒక డివైస్ పెట్టేసుకుంటే మనకి మగ్గం లాంటి వర్క్ వస్తుంది అని. బట్ కాదు, హ్యాండ్ మేడ్ ఈస్ హ్యాండ్ మేడ్, మిషన్ మేడ్ ఈస్ మిషన్ మేడ్, ఎంటైర్లీ డిఫరెంట్. సో నేను మీకు ఇందాక చెప్పాను కదా మనకి మోడల్స్ ఉంటాయని. సో అది పెద్ద ఫ్రేమ్ అనమాట. ఇది నెక్స్ట్ దీని తర్వాత అడ్వాన్స్డ్. సో ఇది ఏంటంటే మనకి 1 మీటర్ క్లాత్ పర్ఫెక్ట్ గా కూర్చో. దానికి టేబుల్ అది లేదు, దానికి ఫిక్స్ చేసుకోవచ్చా టేబుల్? అది లేదండి, దీనికి యాక్చువల్ గా ఇది కూడా వస్తుంది. దట్ ఈస్ వాట్. అదేంటంటే ఇప్పుడు ఒక మిషన్ కొన్నప్పుడు ఇలాంటి ఉట్టి బ్లౌజెస్ వర్కే కాకుండా మనం అలా లెహెంగాస్ వేసుకోవచ్చు, మనం టీ షర్ట్స్ మీద కూడా లోగోస్ వేసుకోవచ్చు, ఇలాంటి ఫోటో ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తే చెప్పుల మీద కూడా వేసారు మా కస్టమర్స్. చెప్పుల మీద లేదా బ్యాగ్స్ మీద, వాట్ ఎవర్ యూ విష్. కానీ ఏంటంటే మనకు బిజినెస్ రన్ అవ్వాలి, అలా మనం ఎలా వెళ్తూ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను చూసిన మిషన్ ఇదండి, ఎవరు లేరు, ఆటోమేటిక్ గా ఇదంతా అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఏంటి ఇట్లా అంటే దీనికి ఆటోమేటిక్ ప్రోగ్రామింగ్ ఏమైనా ఉంటుందా? ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ మిషన్స్ అనమాట. సో మనకేంటంటే మనం వర్క్ పెట్టి వెళ్ళిపోవచ్చు. నేను అందుకే చెప్పాను, ఇది ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇంకా చాలా ఇది పండగ అని చెప్పాలి నన్ను అడిగితే ఇంట్లో చాలా. సో అండ్ మీరు గమనిస్తే దీంట్లో మనము పెద్ద ఫ్రేమ్ పెట్టామన్నమాట. సో ఒక మిషన్ కి మనం పెద్ద ఫ్రేమ్ పెట్టుకోవచ్చు, చిన్న ఫ్రేమ్ పెట్టుకోవచ్చు. అంటే MTC లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ అది. సో మెయిన్ గా మా బ్రాండ్ లో మేము ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తాం, బికాస్ మావన్నీ హై స్టాండర్డ్ తో ఉంటాయి కాబట్టి. అంతే. డిఫరెన్స్ అడిగాను కదా, ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు. అండ్ క్వాలిటీ వైజ్ లో చెప్పుకోవచ్చు, సర్వీస్ గా మెయిన్ సర్వీసే దీంట్లో అండి. బికాస్ ఇంత పెద్ద మిషన్ మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఫస్ట్ కరెంట్ బిల్ చాలా వచ్చేస్తుందేమో, దీనికి మెయింటెనెన్స్ చాలా హై అనుకోండి. ఇంకొకటి నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇంత పెద్దగా ఉంది, నేను రన్ చేస్తానా లేనని. మీరు చూస్తే ఈ షెడ్
షెడ్ కింద మనం స్వెట్ అవుతున్నాం, దాంట్లో పెట్టాం. ఇది లో కాస్ట్ అండి, దీనికి వెదర్ కండిషన్ లోనే సార్ వర్క్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, ఓషన్ లో మనం అది పెడితే ఏదైనా ఉంటుంది కదా అలా. సో కానీ చిన్నగా మేము చెప్పేది ఏంటంటే కస్టమర్ కి డస్ట్ లేకుండా చూసుకోవాలి. అవునా, అంటే క్లీనింగ్ ప్రాసెస్ అది కొంచెం ఎవ్రీడే. ఇప్పుడు నార్మల్ గా మనం ఇంట్లో హౌసింగ్ ఎలా డస్ట్ చేస్తామో ఇంట్లో అలా కొంచెం డస్టింగ్, ఎందుకంటే ఇక్కడ అన్ని సెన్సర్స్ ఉంటాయి. సో డస్ట్ పడి ఏమవుతుంది అంటే వెనక సెన్సర్ మీద పడ్డప్పుడు థ్రెడ్ సెన్స్ అవ్వకపోవడం జరుగుతుంది. సో కొంచెం క్లెన్లీనెస్ ఉండాలి కస్టమర్ కి చాలా. సో మనం ఎలా శుభ్రంగా ఉండాలో మనకి డబ్బులు ఇచ్చేది కూడా శుభ్రంగా ఉండాలి. సర్వీస్ ఎట్లా చేసుకోవాలండి? సర్వీసెస్ మీరు చేస్తారా? మనం మొత్తం కంపెనీ సర్వీస్ ఇస్తుందండి. సో 1 year వరకు రిప్లేస్మెంట్ వరకు ఉంటుంది వారంటీ గ్యారంటీ పీరియడ్ లో. సో సర్వీస్ అయితే ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే, సో ఇప్పుడు కొంచెం దూరంలో ఉంటారు, మనం పాన్ ఇండియా లెవెల్లో మిషనరీస్ అయితే సప్లై చేస్తాం. సో నైట్ జర్నీ అంటే నైట్ ఎక్కితే మార్నింగ్ దిగే జర్నీ దూరంలో ఉంటే మీరు కాల్ చేసినప్పుడు వాళ్ళు వీడియో కాల్ అసిస్ట్ చేస్తారు. సో ఆ సర్వీస్ అంటే రావాల్సిన పని లేకుండా మొత్తం 90% వీడియో కాల్ లో అయితే క్లియర్ అయిపోతుంది, మాక్సిమం అయితే క్లియర్ అయిపోతుంది. బికాజ్ ఇవన్నీ హై స్టాండర్డ్ మిషనరీస్ కాబట్టి, అండ్ మన దగ్గరగా ఉన్న టెక్నీషియన్స్ ఏంటంటే హైలీ స్కిల్ టెక్నీషియన్స్. వాళ్ళకి మనతో అంటే మీరు చెప్తుంటేనే వాళ్ళకి అర్థమైపోతుంది, ఓకే ఇక్కడ ప్రాబ్లం అయిందేమో మేడం ఇలా చూడండి. ఇన్ కేస్ మీరు చేయలేకపోయారు, మీతో కాదు అనుకుంటే మా టెక్నీషియన్స్ అక్కడికి వచ్చి సాల్వ్ చేస్తారు. అవునా. ఇంకొకటి వీటికి కావాల్సిన ఎక్విప్మెంట్, థ్రెడ్డింగ్ అదన్నీ ఎట్లా మేడం? సో మన దగ్గర అయితే దీనికి సంబంధించిన అన్ని యాక్సెసరీస్ ఉంటాయండి. సో మీరు థ్రెడ్డింగ్స్ చూసుకోవచ్చు, దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కానివ్వండి, ఇవన్నీ అవే అండి. సో స్పేర్ పార్ట్స్ కానివ్వండి, థ్రెడ్స్ కానివ్వండి, యాక్సెసరీస్ అన్ని మన దగ్గర ఉంటాయి. మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం, కార్గో కూడా చేస్తాం కొంతమందికి కావాలనుకుంటే. అంతే సరిపోతుంది. సో దీనికి సంబంధించిన షేడ్ కార్డ్స్ ఏవన్నా సరే. సో డిఫరెంట్ ఫ్రేమ్ ఏరియాస్ ఉంటాయి కాబట్టి కస్టమర్స్ కొంతమంది రాలేని వాళ్ళు వీడియో కాల్ లోనే చూసి బుక్ చేసుకుంటారు. సో వాళ్ళకి ఫ్రేమ్ ఏరియాస్ బట్టి మనము చెప్తూ ఉంటాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పటివరకు మీరు ఎన్ని మెషిన్స్ సేల్ చేసి ఉంటారు మేడం? మేము ఇప్పటివరకు ఈజీగా 1000+ చేసామండి. 1000+ హ్యాపీ కస్టమర్స్ అయితే ఉన్నారు. అక్కడ బయట చూసారు కదా. అసలు యాక్చువల్ గా లోపలికి వచ్చి నాకు అర్థం కాలేదు, ఏందో నేను ఇంకా ట్రైనింగ్ తీసుకుంటున్నారు అని అనుకున్నా. సో ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థం. సో యాక్చువల్ గా ట్రైనింగ్ కూడా ఇచ్చామండి మనము. గవర్నమెంట్ నుంచి గ్రూప్స్ వస్తుంటారు కదా ట్రైనింగ్స్ కోసం, సో వాళ్ళకు కూడా మనం ట్రైనింగ్ ఇచ్చాము. అది కాకుండా మెయిన్ గా కొంతమంది ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకుంటారు, కొంతమంది అక్కడ నుంచే బుక్ చేసుకుంటారు, ఇంకా కస్టమర్ రిక్వైర్మెంట్స్ బట్టి. అండ్ ఈ మిషన్ లో ఇంకో స్పెషాలిటీ చెప్పాలి అండి. సో అట్ ఏ టైం మనము ఒక మిషన్ కి 3 devices పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు ఈ మిషన్ చూసారు కదా, ఈ మిషన్ లో మనం బీట్స్ డివైస్ పెట్టాం. సో ఇలాంటివి ఇంకా 2 devices అటాచ్ చేసుకోవచ్చు మనం. అట్ ఏ టైం లో మనకి అన్ని అయిపోతాయి. అండ్ ఒకేసారి 2 కూడా చేసే పాసిబిలిటీ ఉంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇవన్నీ మనం కస్టమైజ్డ్ కూడా చేసుకోవచ్చు కొన్ని మోడల్స్ కి. ఈ మోడల్ కి మనం ఇలా కర్వ్ కట్ ఇచ్చాం. అదే వేరేది చూసినా ఈ మోడల్ కి మన కర్వ్ కట్ ఉండదు మళ్ళీ. ఎందుకు మేడం ఇట్లా? సో ఏంటంటే ఈ స్పెషల్ గా ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కొంతమంది షార్ట్ గా ఉంటారు. సో వాళ్ళకి ఈజీగా స్క్రీన్ యాక్సెస్ ఉండాలి అని. సో అలాంటి ఫ్లెక్సిబిలిటీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు హ్యాండిక్యాప్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి స్పెషల్ చైర్ తో ఇస్తారనమాట మన మిషన్. సో దట్ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా. హ్యాండిక్యాప్స్ కూడా చేసుకుని మంచి ఐడియా. ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే అందరూ సర్వైవ్ అవ్వాలి కదా మన ఈ వరల్డ్ లో. సో వాళ్ళకైతే ఇప్పుడు నాకు తెలిసి ఎక్కువ ఆపర్చునిటీస్ లేవు బయట. సో వాళ్ళకి ఓన్ ఎంప్లాయ్మెంట్ లా ఉంటది, బిజినెస్ లానే ఉంటుంది. సో చాలా సింపుల్ అండి. ఒక డౌట్ మేడం, అంటే ఎంత ఎర్న్ చేయొచ్చు పర్ డే అనేసి కానీ పర్ మంత్లీ అట్లా? యాక్చువల్ గా పర్ డే కన్నా మంత్లీ పెట్టుకోవచ్చు. పర్ డే అయితే ఈజీగా 1000+ అండి. ఈజీగా మంచి మనకు బ్లౌజెస్ ఉంటే ఇంకా ఎక్కువ. సో అంటే ఎక్కువ మెయిన్ గా బ్లౌజెస్ మీద తీసుకుంటారు. ఇలాంటి బొటిక్స్ తో మాట్లాడుకుంటే మనకి పెద్ద ఆర్డర్స్ వస్తాయి. అంటే మనకి దీని మీద పెద్ద డిజైనింగ్ మీద అంత ఐడియా కూడా ఉండాల్సిన అవసరం లేదు అనుకుంటా. అవసరం లేదండి. యాక్చువల్ గా అలాంటి ఏదైనా డౌట్ ఉంది అని అంటే కస్టమర్స్ మాకు కాల్ చేసి మేడం మేము ఇలాంటి ఆర్డర్ తీసుకుంటున్నాము, మాకు హెల్ప్ చేయండి అని అంటే కూడా మేము చేస్తాం. అండ్ దీనికి ఎక్కువ మనం మార్కెటింగ్ చేయాల్సిన అవసరం కూడా ఎక్కువ లేదు. చిన్న లోకల్ టైలర్స్ ఉంటారు, మీరు గల్లీలో చూస్తూ ఉంటారు. ఆ లోకల్ టైలర్స్తో వెళ్ళి మేము ఇలా మిషనరీ తీసుకున్నాము, మాకు బ్లౌజెస్ పంపించండి, విల్ గివ్ యూ కమిషన్ అంటే అక్కడతో అది కూడా అయిపోతుంది. ఎస్. సో ఆన్ అన్ యావరేజ్ సీజన్లో అయితే 1 lakh+ earn చేసుకోవచ్చు మంత్లీ. నాన్ సీజన్ అవుతే మనకి ఈజీగా 50+ అండి. 50,000 అయితే అన్ని పోను. కరెంట్ బిల్ అయితే చాలా తక్కువ అండి. ఇది 200 volts మిషనరీ. చూడడానికి ఇంత పెద్దగా ఉంటదేమో ఒక హంక్ లాగా, కానీ యాక్చువల్ గా దీంట్లో పెద్దగా అంటే మనం ఇది 1 meter క్లాత్ కాబట్టి మనకు చూడడానికి, బట్ ఇది చాలా 5 into 5 feet లో వచ్చేస్తుందండి. చాలా సింపుల్ గా ఉంటుంది.
మనం వర్కింగ్ మోడల్ కూడా చాలా సింపుల్. సో దీనికి మనకి ఎటువంటి 200 volts పవర్ కన్సెప్షన్ కాబట్టి గట్టిగా మీరు 10 hours రన్ చేస్తే 2 units. సో అంతే. సో ఆన్ అన్ యావరేజ్ 20 rupees పెట్టుకోవచ్చు. సో అందరికీ తెలియని విషయం ఏంటంటే 200 rupeesలో మన ఎంటైర్ బ్లౌజ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మొత్తం బ్లౌజ్ వర్క్ ఆల్ ఓవర్ వర్క్ తీసుకున్నాం మీరు. మరి బయట ఏంది మేడం 2000 3000? అది మన అంత ప్రాఫిట్ రేంజ్, అది అంత ప్రాఫిట్. మరి మిషన్ కొన్నప్పుడు ప్రాఫిట్ తీసుకోవాలి. ఇట్స్ నాట్ అబౌట్ మోసం, అది మేము మా కష్టం అది, అంతే కదా. సో అది లాజిక్ కస్టమర్ కి తెలియదు అనమాట. బట్ 200, సో ఇది ఒకటే బిజినెస్, ఇంట్లో కూర్చొని ఎక్స్ట్రా ఇన్కమ్ మంచిగా ఆన్ చేసుకోవచ్చు. ఇది 200 అయిపోయిందని 2000 తీసుకుంటున్నారంటే. సో మీరు చాలా మటుకు ఇన్స్టా రీల్స్ లో మనం చూస్తుంటాం కదా, పానీపూరి బండి వాడు సంపాదిస్తున్నాడు, తినేవాడు తక్కువ సాలరీతో ఉంటాడు. ఇది కూడా కాన్సెప్ట్ అదేనండి, చాలా ఈజీగా చెప్పాను. కానీ ఏంటంటే ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ మిషనరీస్. సో కస్టమర్స్ కి నేను ఒకటే చెప్తాను, ఇంకా మధ్యలో నాకు తెలిసి ఎట్లాంటి ట్రబుల్ రాదనుకుంటాను. లేదండి. సో కొంచెం మీరు హై స్టాండర్డ్ మిషనరీ తీసుకుంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం. సో నేను అదే మీకు చెప్తున్నాను, కస్టమర్స్ కి ఒకటే రిక్వెస్ట్ చేస్తాం ఏంటంటే, మీరు అన్ని లక్షలు పెట్టి ఇట్స్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ మిషనరీ, కానీ మనకి రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి ఒక 2-3 monthsలోనే మనకి బాగా వచ్చేస్తుంది ఇన్కమ్ అనమాట. సో ఇన్ని లక్షలు పెట్టి కొన్నప్పుడు ఇలా ఆఫర్స్కి వాటికి వెళ్ళకుండా మనం కొంచెం టైం తీసుకొని సర్వే చేసి నిజానికి ఏది మంచి ప్రోడక్ట్, ఓకే దీంట్లో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది చూసుకుంటే చాలా బాగుంటుంది. సో మేడం, అది నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే ₹1,00,000 అంటే ఎర్నింగ్ చేస్తాం అంటే బాగుంది, కానీ ప్రైస్ ఎంత వరకు ఉండొచ్చు అంటారు? మినిమం 3.5 నుంచి మాక్సిమం 10 lakhs 15 lakhs ఇలాంటి హెడ్స్ ఎన్నైనా తీసుకోవచ్చు. ప్రైజింగ్ మోడల్ని బట్టి ప్రైజింగ్ అయితే ఉంటుంది. సో యాజ్ ఐ టోల్డ్ యూ, దీని సర్వీసింగ్ 1 year సర్వీస్ వస్తుంది, దీనికి 1 year వారంటీ గ్యారంటీ పీరియడ్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అది ట్రాన్స్పోర్ట్ కూడా మనదే ఉంటుందండి. సో మోస్ట్లీ ఏంటంటే మనం లోకల్ వాళ్ళకి మనది ఉంటుంది, బయట అవుట్ సైడర్స్కి అది ఇంకా మిషనరీ తీసుకునే దాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకొకటి అంటే 3,50,000 బేసిక్ అన్నారు కాబట్టి నాకు తెలిసి 3 months లో వాళ్ళు రిటర్న్స్ వచ్చేస్తాయి. ఈజీగా వాళ్ళు ఇలాంటి ఆర్డర్స్ పెట్టుకుంటే అయితే సేమ్ ఒకటే మంత్ లో కూడా వచ్చేస్తాయి, ఒకటే మంత్ లో వచ్చేస్తుంది మొత్తం. అట్లాంటి ఫర్ ఎగ్జాంపుల్ గా అంటే మిషనరీ అనే కాదు, కొత్తగా ఎవరన్నా డిజైన్ చేయాలి అనుకుంటే కనుక మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా డైరెక్ట్ గా? అవ్వచ్చండి. సో మీ అట్లా ఎవరైనా కొత్తగా డిజైన్ చేయాలి అనుకుంటున్నాం, ఏదైనా కొత్త యూనిక్ ప్రోడక్ట్ కావాలి, మనం ఇప్పుడు మేమంటే లవ్ స్టోరీ వేసాము, సో ఇంకా కొంతమందికి వేరే కూడా ఉంటాయి. మీకు గుర్తుందా, ఇప్పుడు చాలా మటుకు ఇది ఇంకొక ట్రెండీగా నడుస్తుంది, పాత శారీస్ ని కొత్తగా మలిచేసుకుంటారు. నేను ఒకటి చూసిన, వాడు మమ్మీ శారీని సెట్ గా ఎగ్జాక్ట్లీ డౌన్ చేసుకుంటారు. సో ఇంకా ఫిలిం యాక్టర్స్ కి తీసుకుంటే కూడా వాళ్ళ లవ్ స్టోరీస్ వేసుకుంటారు. మీ దగ్గర ఫిలిం యాక్టర్స్ కూడా వచ్చారండి డిజైన్? అవునవును. సో ఇప్పుడు సమంత తన ఎంగేజ్మెంట్ కి వేసుకుంది, నిహారిక కనిదెల తను కూడా తన మదర్ శారీని అది చేసుకుంది అనమాట, రీఫర్బిష్ చేసుకుంది. సో అలాంటి వర్క్స్ కూడా మనం చేసుకోవచ్చు. సో డిఫరెంట్ కాన్సెప్టే. తను తెలియదు ఏంటంటే కస్టమర్కి చాలా తక్కువలో అయిపోతుంది, మనం చాలా మంచి ప్రాఫిట్స్లో ఉంటాం అనమాట. కానీ కొంచెం యూనిక్గా ఆలోచిస్తే ఎటువంటి ఏ సీజన్తో పని లేకుండా రన్ చేసుకోవచ్చు అండి ఈ మిషనరీని. ఎట్లాంటి వాళ్ళని చేసుకోవచ్చు, ఎలాంటి వాళ్ళైనా ఎప్పుడైనా ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ వీళ్ళే చేయాలి, ఇది మిషనరీ కదా అండ్ మెయిన్ ఇది ఎంబ్రాయిడరీ అంటే ఉమెన్ కే సంబంధించింది అనుకుంటారు. కాదండి, ఇది ఇట్స్ నాట్ ఎ జెండర్ వేరియేషన్ లేకుండా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఇది ఓన్లీ బిజినెస్ లానే కాకుండా పార్ట్ టైం లా కూడా చేసుకోవచ్చు, ఏదైనా వర్క్ చేసుకుంటూ కూడా మీరు చేసేసుకోవచ్చు. అడిషనల్ గా సంపాదించుకోవాలంటే ఎట్లాంటివి పెట్టుకోవచ్చు ఈజీగా. చిన్న బిజినెస్ అంటే ఓన్ బిజినెస్ లా చిన్న బిజినెస్ ఉండాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ మనకి జస్ట్ 5x5 స్పేస్ ఉంటే చాలు. చిన్న స్పేస్ ఉంటే చాలు. 5x5 స్పేస్ ఉంటే దాని వర్క్ అది చేస్తుంటది, మన వర్క్ మనం చేస్తుంటది. అండ్ ఇది మనం పిలుస్తుంది కూడా, ఇంకా దారం తెగిపోయినా లేకపోతే పవర్ ఆన్ ఆఫ్ అయినా ఎక్కడి నుంచి డిజైన్ ఆగిపోతుంది అక్కడ నుంచే మనకి డిజైన్ అనేది కంటిన్యూ అయిపోతుంటది. సో ఐ మీన్ దారం తెగిపోయినా లేకపోతే బాబిన్ అయిపోయినా అది మనకు సైలెంట్ ఇస్తుంది, ఒక బీప్ సౌండ్. అప్పుడు వెళ్ళి మనం చేసుకోవాలన్నమాట. ఇది ఒక బేబీ లాగే, కానీ మనం చెప్తేనే వింటది, అది చెప్పిన మనం వినాల్సిన అవసరం అలా అనమాట. సో అదే అండి, పేమెంట్ 3 lakhs దాకా ఉండొచ్చు అని చెప్పేసి అన్నారుగా, అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఈఎంఐ ఆప్షన్ ఏమైనా ఉందా? ఈఎంఐ ఆప్షన్ అయితే ఉందండి. కంపెనీ త్రూ మనం ఈఎంఐ ఇస్తాము కొన్ని మంత్స్. అది కాకుండా కొంతమంది బ్యాంక్ నుంచి కూడా తెచ్చుకుంటారు లోన్, అలా అయినా మనం సపోర్ట్ చేస్తాం. కొటేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇట్లాంటివి కూడా చాలా మీరు అంటే నార్మల్ వాటికి ఎంటీసీకి చాలా అంటే చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది నాకైతే.
ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నేను ఒక ఉమెన్ అండి. సో మెయిన్గా బయటికి రావాలి, ఎంతో మంది ఉమెన్స్కి ఏదో చేయాలి అని ఉంటుంది. సో వాళ్ళు ఇంట్లో కూర్చొని హస్బెండ్కి సర్ప్రైజ్ చేయడానికి కొంచెం ఇన్కమ్ ఆన్ చేయాలన్నా, లేకపోతే వాళ్ళ క్రైటీరియాస్ ఏమన్నా ఫుల్ఫిల్ చేసుకోవాలనుకున్నా, ఎవరైనా సరే ఒక స్మార్ట్ ఇన్కమ్ ఉండాలి అంటే స్మార్ట్ మీరు కూడా అట్లా స్టార్ట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అండి, అలానే. కానీ నాకైతే పుష్ చేశారు బ్యాక్ నుంచి. బట్ స్టార్టింగ్ లో నిజంగా నేను అనుకోలేదు దీంట్లో ఇంత ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అని. సో మా కస్టమర్స్ ఏంటంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా, లేకపోతే దారాలు అది సప్లై ఆగిపోయినా, మేడం మాకు దారాలు చాలా ఇంపార్టెంట్ అండి, మిషనరీకి మీరు సర్వీసింగ్కి రావాలి అంటే నేను ఎందుకు అనుకునేదాన్ని. బట్ వెన్ ఐ ఎంటర్డ్ ఈ బిజినెస్లో అప్పుడు తెలిసింది లేదు, దీంట్లో చాలా ఇన్కమ్ మనం ఆన్ చేసుకోవచ్చు. బికాజ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నంతసేపు నాకు ఇక్కడ వర్క్ అయిపోతుంది కదా. సో వేరే ఏ బిజినెస్ అయినా మీరు తీసుకోండి, రైట్, ఫుడ్ తీసుకోండి, ఫార్మా ఇండస్ట్రీ తీసుకోండి, లేకపోతే ఇంకేదన్నా సరే కంపల్సరీ మ్యాన్ పవర్ అక్కడ ఉండాలి, మ్యాన్ చేయాలి కూడా. ఇప్పుడు మీకు నేను చూపించాను, ఇప్పుడు మగ్గం వర్క్ దీంట్లో ఈ ఇండస్ట్రీలోనే చూసుకుంటే మగ్గం ఉంది, ఎంబ్రాయిడరీకి నెక్స్ట్ మగ్గం, దానికి మనిషి ఉండాలి, హ్యాండ్తో వేయాలి. దీనికైతే ఇప్పుడు మేము బీట్స్ డివైజే పెట్టేసాం. సో మనకు అవసరమే లేదు ఇంకా దాంతో. సో చాలా ఈజీగా, ఎగ్జాక్ట్లీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ మనకి అన్ని కూడా తక్కువలో వచ్చేస్తాయి ఈ మిషనరీతో తీసుకుంటే. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. అంటే బేసిక్గా నేను లోపలికి వచ్చింది వర్క్ పర్పస్ మీద వచ్చాను, అది డ్రెస్ డిజైనింగ్ అంటే చూద్దామని వచ్చాను. బట్ లోపలికి వచ్చాక అట్మాస్ఫియర్ అంతా మైండ్ చేంజ్ చేసింది. స్మార్ట్ మిషన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. చాలా మందికి స్మార్ట్ ఇన్కమ్ కావాలి అన్న వాళ్ళకి స్మార్ట్ మిషన్స్, ఇంకా కంప్యూటరైజ్డ్ మిషన్స్ మళ్ళీ ఇవి. ఇంకొకటి మేబీ ఈ మిషన్స్ ఒకవేళ హౌస్ వైఫ్ ఎవరైనా తీసుకుంటే కనుక వాళ్ళ హస్బెండ్స్ కన్నా మేబీ వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారేమో. అంటే వాళ్ళు చేయాల్సిన పని కూడా ఏముండదు కదా, మొత్తం మిషన్స్ చూసుకుంటే. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ నాకు తెలిసి, అది కూడా వన్ టైం కూడా ఈఎంఐ ఆప్షన్ ఉంది, నెక్స్ట్ లోన్ ఆప్షన్ కూడా ఉంది. మేబీ అవి 2-3 monthsలో కూడా క్లియర్ అయిపోతాయి. సో చాలా బాగుంది. సో మీకు ఎవరికన్నా ఇట్లాంటి మిషన్ కావాలి అంటే కింద ఎంటీసీ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ కింద స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినా ప్రాబ్లం లేదు. ఇంకో విషయం, మీరు ఇట్లాంటి డ్రెస్సులు మీరు కూడా ఇంకా క్రియేటివిటీగా మీ వెడ్డింగ్ కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కానీ, నెక్స్ట్ ఏదన్నా ఇట్లాంటి ఫోటో ఫ్రేమ్స్ చాలా డిఫరెంట్ వెరైటీగా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ హ్యాండ్మేడ్ పెయింట్స్ అనుకున్నాను, బట్ అవి కాదు, ఎంబ్రాయిడరీ మిషన్ మీద చేసినవి అవన్నీ. సో ఇట్లాంటివి కూడా మీరు యూనిక్గా డిజైన్ చేయాలనుకున్నా సరే మీరు ఎంటీసీని కాంటాక్ట్ అవ్వచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.